అయితే చిన్న మార్పు చేస్తానండి. పరమహంస యోగానంద పిరమిడ్ ధ్యాన ఆరోగ్య మందిరం అని పెడతాను. కొంచెం అందరికీ అది రిసీవ్ చేసుకోవడానికి బాగుంటుంది అనేది నాకు అనిపించింది. అందుకని అలా అంటే ఓకే సార్. కళాధర్ రెడ్డి గారు బాగా ఒక ఫ్యామిలీ మెంబర్గా మాకు ఋషికేశ్లోనే పరిచయం అవటం, చాలా ఒక అమ్మని తల్లిగా నన్ను తండ్రిగా చూసేవారు. అటువంటి అనుభూతి మా ఇద్దరి మధ్య మాకు కలిగిందనమాట. ఆయన ద్వారాగా కనీసం 3-4 సార్లు నేను హిమాలయాలకు వెళ్ళటం జరిగింది. అవన్నీ కూడా ఒక్కొక్క మనిషితో ఒక్కొక్క మాస్టర్స్తో నాకు ప్రయాణం చేసే అవకాశం ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ నాకు కల్పించినందుకు నాకు చాలా ఆనందంగా ఉంటుంది. అది ఎప్పటికీ మరవలేని సంఘటన. అలాగే ఈ పిఎంసి ఛానల్ వచ్చినాక చాలా వాళ్ళ యొక్క ప్రోగ్రామ్స్ కానీ వాళ్ళు చేసే మాస్టర్స్ యొక్క మెసేజ్లు కానీ అసలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళు ఈ పిఎంసిని ఛానల్ని చూసినప్పుడు వాళ్ళకి ఎంత కొత్తగా చూసినా ఏదో ఒక రోజు మేము కూడా ధ్యానం చేయాలి అనే ఆలోచనకి రావటం అనేది నేను 100% నేను మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాను. అలాగే ధ్యానం సర్వరోగ నివారణి, ధ్యానం సత్యజ్ఞాన ప్రసాదిని, ధ్యానం సకల భోగకారిణి అనేవి మన యొక్క స్లోగన్స్. అది అలా ఉంటే మేము పాంప్లెట్లు వేసేటప్పుడు కింద క్యాప్షన్ పెట్టాలని ఒక ఆలోచన వచ్చినప్పుడు ఎలా పెట్టాలి ఏంటి, శాకాహారం అమృతాహారం, శాకాహారం తినాలనే స్లోగన్స్ ఉండేవి లోగడ. దాన్ని మేము కొంచెం మోటివేషన్ చేసి శాకాహారం వద్దు మాంసాహారం వద్దు అనే కాన్సెప్ట్ని మేమే పాంప్లెట్ మీద ఎక్కించడం జరిగింది. నిజంగా అది ప్రెస్లో ఒక విలేకరు చూసి అది వెంటనే నాకు ఫోన్ చేశాడు. ఏం సార్ ఏంటి అట్ట పెట్టారు, శాకాహారం ముద్దు మాంసాహారం వద్దు, ఎందుకు మాంసాహారం వద్దు శాకాహారం ముద్దు అని పెట్టాలి కదా, ఇదేంటి మీరు రివర్స్ పెట్టారన్నారు. ఏం కాదు నాకు ఎలా అనిపించింది బాగుంటుందని. మనం ఎప్పుడు కూడా నెగిటివ్ని ముందు చెప్పకూడదు, పాజిటివ్నే ముందు చెప్పాలి. అందుకనే శాకాహారం వద్దు మాంసాహారం వద్దు అనేది నేను పెట్టడం జరిగిందంటే ఓకే సార్ చాలా బాగుంది మీ కాన్సెప్ట్ అన్నారు. నిజంగా అందరి హృదయాల్ని ఆ రకంగా నేను గెలుచుకునే అదృష్టాన్ని నాకు అందించారు. అలాగే తెనాలి దగ్గర మన పిరమిడ్ పుస్తకాలు బుక్ షాపు కండక్ట్ చేసేవాళ్ళు ప్రత్యేక ప్రోగ్రాంలో. ఆయన వాళ్ళ బాబు పెళ్ళికి మా ఇద్దరిని 4 రోజుల ముందు రమ్మని రిక్వెస్ట్ చేశారు. అలా ఎందుకు చేస్తున్నారో ఏంటో మాకైతే అర్థం కాల. కాదు సార్ మేము వస్తానులేండి అని జస్ట్ రేపు మ్యారేజ్ అనగా మేము మధ్యాహ్నానికి వెళ్ళటం జరిగింది. చాలా అద్భుతంగా రిసీవ్ చేస్తున్నారు. ఆ రాత్రి రాముల వారి గుళ్ళో మాకు ఇవ్వటం జరిగింది అకామిడేషను. సర్లేమని అక్కడ పడుకున్నప్పుడు మా మేడం గారికి మంచి ఎక్స్పీరియన్స్ అనమాట. ఏదో ఒక నాగపడగ అలా ఇది పడగ మీద నిలబడినట్టుగా ఆమెకి కనపడింది. అది ఏంటనుకుంటే సర్లేని దాని గురించి చెప్పింది, దాన్ని వదిలేసాము. తర్వాత ఆ రాత్రికి పెళ్లి టయానికి చుట్టుపక్కల అన్ని ఊళ్ళో తడుచుకుంటూ వచ్చారు. ఏంట్రా బాబు ఏంట్రో తడిచారు ఏంటంటే, ఏమైనా పక్క అంతా కూడా విపరీతంగా వర్షం పడుతుంది కానీ ఇక్కడ మటుకు వర్షం లేదు, చాలా చాలా గొప్ప విషయం అని అన్నారు. అప్పుడు ఆ వెంకటేశ్వర గారు అలా చాలా మిరాకిల్గా మమ్మల్ని రెస్పెక్ట్ చేశారన్నమాట. మిమ్మల్ని అందుకే రమ్మంది మేడం అని చెప్పారు. నిజంగా మరి మాలో శక్తిని వాళ్ళు అంత గ్రహించారంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్. అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా పిఎంసిని ఆదరించాలని, పిఎంసి ప్రోగ్రామ్స్ని
చూస్తూ ఉంటూ ధ్యానము దాంట్లో కూడా ప్రతి సండే మార్నింగు పిఓఎంఓ మెడిటేషన్, గ్రూప్ మెడిటేషన్ ఉంది. అలాగే మళ్ళీ మండే సాయంత్రం రాత్రి 8 గంటల నుంచి 9 వరకు మన శ్రీనివాసరావు గారి మెడిటేషన్ ఉంటుంది, గ్రూప్ మెడిటేషను. ఆ గ్రూప్ మెడిటేషన్లో మనం ధ్యానం చేయడం ద్వారాగా ఇంకా ఎక్కువ శక్తిని పొందడం జరుగుతుంది. అలాగే పిరమిడ్లో కూడా అధికంగా అంటే మన ఇంట్లో చేసుకున్న దానికి పిరమిడ్లో చేసిన దానికి 3 రెట్లు అధికమైన శక్తిని సంపాదిస్తాము. మన యొక్క అన్ని సమస్యలకి పరిష్కారం మన దగ్గరే ఉంది అనే దానికి చాలా ఎక్స్పీరియన్స్లు ఉన్నాయి. మళ్ళీ టైం చాలదు కాబట్టి మీరందరూ కూడా పిరమిడ్ మెడిటేషన్లో నిష్ఠాతులుగా తయారు కావాలని మీ అందరికీ పత్రి సారు మేడం గారి యొక్క ఆశీస్సులు మనందరికీ ఉండాలని అందరినీ కోరుకుంటూ పిఎంసి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎప్పుడైనా సరే నా చివరి శ్వాస వరకు ఈ పిఎస్ఎస్ఎంలోనే కొనసాగుతానని మీ అందరికీ వినయపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రి గారికి, స్వర్ణమాల పత్రి గారికి ఆత్మ ప్రణామాలు. ఇంకా గట్టిగానా? బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారికి, స్వర్ణమాల పత్రి గారికి ఆత్మ ప్రణామాలు. వాళ్ళ కుటుంబ సభ్యులకి ధన్యవాదాలు. నా పేరు సత్య ధనలక్ష్మి. మాది రెమ్మనపూడి, పామర్రు మండలం, కృష్ణా జిల్లా. మేము ఈ ధ్యానంలోకి అనారోగ్యాల వల్ల ఏమీ రాలేదు. ఆధ్యాత్మికంగా ఎదగటానికని వచ్చాము. సుభాష్ పత్రి గారు పామర్ వచ్చారు. వచ్చినప్పుడు గురువుగారు వచ్చినప్పుడు మేము కూడా ఆ ధ్యానం క్లాసులకు అటెండ్ అయ్యి ఈరోజు బాగా ఆ ధ్యాన ప్రచారం, ధ్యానం చేయటం, ఏదైనా అవకాశం వచ్చిన దాన్ని వదులుకోకుండా ఇది మాకు గురువుగారు ఇచ్చిన గిఫ్ట్ లాగా మేము చేస్తున్నాము. శాకాహార ర్యాలీలు, క్లాసులు వినటము, చెప్పటము, ఏ అవకాశం వచ్చినా చేస్తున్నాం. నాకు చిన్నప్పటి నుంచి ఏదో తెలుసుకోవాలి అనేది ఉండేది. ఆ తెలుసుకోవటంలో నేను చాలా వరకు ఈ ధ్యానం చేసి చాలా క్వశ్చన్లకు జవాబులు తెలుసుకోగలిగాను. నా చిన్నప్పుడు జయాంధ్ర మూమెంట్లో అందరూ ర్యాలీకి వెళ్తూ ఉంటే, నువ్వు చిన్నపిల్లవు, నాకు స్లోకన్స్ చెప్పండి నేను చెప్తానంటే, నువ్వు చిన్నపిల్లవి, నీకు తెలీదు, నువ్వు చెప్పలేవు అనేవారు. కానీ మనం ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత శాకాహార ర్యాలీలు చేయటం మొదలుపెట్టిన తర్వాత నా ఆనందం, నా బ్రహ్మానందంగా ఎంత కావాలంటే అంతగా నేను బాగా ర్యాలీలు చేయగలిగాను, స్లోకన్స్ చెప్పగలిగాను. నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. మేము సారు ఎప్పుడు మీరు భూమి మీద పుట్టిన వాళ్ళు ప్రతి వాళ్ళు హిమాలయాలకు వెళ్ళాలి అనేవారు సారు. కానీ హిమాలయాలకి వెళ్ళటం అంటే అక్కడ బాగా చలిగా ఉంటుంది, చలి నేను తట్టుకోలేను, వెళ్ళలేనేమో అనుకున్నా. కానీ గురువుగారు ఎంత సహాయ సహకారాలు ఇచ్చారంటే మాకు అద్భుతమైన, అసలు వర్షంలో తడిసిపోయి కూడా మేము అసలు చక్కగా ఆ యాత్రని బుద్ధ పౌర్ణానికి అలా వెళ్ళి ధ్యానం చేసేవాళ్ళం. కాశీ వెళ్ళాము, ఋషికేశ్ వెళ్ళాము, బద్రీనాథ్ వెళ్ళాం, కేదార్నాథ్ వెళ్ళాం, వైష్ణవిదేవి. ఒక్కొక్కసారి ఒక్కొక్క పౌర్ణానికి ఒక్కొక్క చోటకి అలా వెళ్ళాం. మాకు ఆ అవకాశాన్ని కల్పించిన
స్వర్లత మేడంకు, ఉయ్యూరు స్వర్లత మేడంకి చాలా చాలా ధన్యవాదాలు. ఆ మేడం లేకపోతే మేము అసలే ఇంత వెళ్ళలేకపోయేవాళ్ళం మేము. ఆవిడ ప్రోత్సాహంతో చక్కగా చాలా బాగా మేము ఆ ధ్యానం చేయటానికి మాకు అక్కడ బాగా అవకాశం కుదిరింది. మేము ఋషికేశ్ వెళ్ళాము ఒకసారి. అక్కడ మన పిరమిడ్ సెంటర్ ఉంది. పిరమిడ్ సెంటర్లో 46 రోజులు ఉన్నాం అక్కడ. మేము వెళ్ళిన 4 రోజులకే ఒక ఆయన వచ్చి, ఒక 5గురు వచ్చి వాళ్ళు అన్నారు, ఏం చేస్తున్నారమ్మా అన్నారు. మాస్టర్స్ వచ్చి అడిగారు. అడిగితే ధ్యానం చేస్తున్నాము అని అన్నా నేను. ధ్యానం చేస్తున్నావా, ఇదేనా నువ్వు చేసే ధ్యానం అన్నారు సారు. అవునా, మాకు తెలియదు సార్ అని. అప్పుడు నేను ఆ ధ్యాన మందిరంలోకి వెళ్ళి సాయంత్రం 6 గంటలకు వెళ్ళాము. మళ్ళీ పొద్దున్నే 6 గంటలకు బయటకు వచ్చాం. 12 గంటలు అలా కొన్ని రోజులు సాధన చేసాం. మా వారైతే ఒకరోజు 24 గంటలు కూర్చున్నారు. అక్కడ పత్రి సారు జ్ఞాన మహాకుంభని పెట్టారు. అక్కడ ప్రచారానికి వచ్చిన వాళ్ళందరికీ, మాకు అక్కడ లాంగ్వేజ్ మాట్లాడటం రాదు, అందుకని మేము ఇక్కడే సెంటర్లోనే ఉండిపోయేవాళ్ళము. వచ్చిన వాళ్ళని చూసుకుంటూ వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయాలంటే వాళ్ళకి సహాయం చేస్తూ అలా నేను ఉన్నాను అనమాట. వాళ్ళందరికీ ఎంత ప్రేమ, అసలు ప్రేమ అంటే ఏంటో తెలిసినా కూడా అది గ్రహింపు ఉండేది కాదు నాకు. అది వాళ్ళ నుంచి తెలుసుకున్నా, ఇంత ప్రేమగా ఉంటారా, వాళ్ళు ఎవరో నాకు తెలియదు, నేను ఎవరో వాళ్ళకి తెలియదు. అమ్మ అమ్మ అనుకుంటా చక్కగా ఉండేవారు. అలా అక్కడ ఆ క్లాసు జరిగింది. తర్వాత బద్రీనాథ్ వెళ్ళేటప్పుడు బాగా వర్షం పడుతుంది. అసలు మామూలుగా కాదు, కారు టైర్లు మునిగిపోయినాయి. అంత వర్షం పడుతుంటే నేను అనుకున్నాను, అసలే నాకు చలి, ఎన్ని వేసుకున్నా స్వెటర్లు వేసుకున్నా నాకు ఆగదు, నేను వెళ్ళనులేమ్మా అన్న. స్వర్లత గారు అన్నారు, నువ్వు ఎవరితో వెళ్తున్నావు అనుకుంటున్నావు, నీకేం భయం ఉండదమ్మా, నువ్వు వెళ్ళు అన్నారు స్వర్లత గారు. అప్పుడు సర్లే అని బయలుదేరాం. మేము ఎవరెవరు వెళ్ళామంటే మా వారు, నేను, కళాధర్ రెడ్డి గారు, బామ్మ సత్య సాయి ప్రభ ఆవిడ పేరు. సత్య అనేది ఆవిడ పేరు కాదు, మామూలుగా స్వయం ప్రభ ఆవిడ పేరు. ఆవిడ పేరు సత్య అని నాకు ధ్యానంలో వచ్చింది అక్కడ ఋషికేశ్లో ధ్యానం చేసేటప్పుడు. అప్పటి నుంచి మేము సత్య సాయి ప్రభ అంటాం అనమాట. ఆవిడే కలిసి వెళ్ళాము. ఇంకొక 2 ఉన్నారు, హైదరాబాద్ నుంచి వచ్చారు, వాళ్ళు కూడా వచ్చారు మాతో. మేము వెళ్ళే దారిలో, నేను ధ్యానంలో కూర్చున్నాను, వెళ్ళే దారిలో బామ్మ అడిగారు, ధనమ్మ నీకు ఊరికే కూర్చున్నావా కళ్ళు మూసుకొని, ఏమన్నా ధ్యాన స్థితిలోకి వెళ్ళావా అని అడిగారు. అడిగితే ధ్యాన స్థితిలోకి వెళ్ళానమ్మా అన్నారు. నీకు ఎలా ఉంది అని అడిగారు మేడం. అడిగితే అప్పుడు చెప్పా, అమ్మ నాకు ఒక అందమైన ఆవిడ, ఎర్రగా చాలా బాగుంది, ఆకాశం అంతా ఎత్తు ఉంది ఆవిడ. ఏంటమ్మా అని అడిగాను నేను ఆవిడని. ఇలా కనిపిస్తుంటే ఏంటమ్మా అని అడిగితే, మిమ్మల్ని తీసుకొచ్చే బాధ్యత నాది అన్నారమ్మా ఆవిడ. అంటే నేను అన్నాను, నాకు అర్థం అవ్వలేదు, ఒకసారి చెప్పండి అంటే, ఏం లేదమ్మా, నువ్వు భయపడుతున్నావు కదా వెళ్ళటానికి, ఏదో జరుగుద్ది అక్కడ అనుకుంటున్నావు, ఏమీ లేదు, అంతా బాగానే ఉంటుంది అని అన్నారు. అలా వెళ్ళాము. బామ్మ అడిగారు మళ్ళీ, అనుభవం ఏమొచ్చిందంటే, ఇలా వచ్చిందమ్మా అని చెప్తే అప్పుడు బామ్మ ఏం మాట్లాడాలి, ఆవిడ కాముగా ఉండిపోయారు. మాతో వచ్చిన విజయ ఆవిడ ఖమ్మం అనమాట. ఆవిడ అన్నారు, అమ్మ మళ్ళీ నువ్వు ధ్యానంలో కూర్చొని ఆవిడ మనతో వస్తుందో రావట్లేదో చూడు అన్నారు నన్ను. అంటే అప్పుడు బామ్మ అన్నారు, ఊరికో అంతా తెలిసిపోయింది, ఇంకా ఏమీ చూడక్కర్లేదు, తను ఇబ్బంది పెట్టుకో అని అన్నారు. అప్పుడు నేను అడిగా విజయాని, ఏంటిరా అంటే అప్పుడు ఆవిడ చెప్పారు, మనతో పాటు శ్వేతనాగు వస్తున్నారు, ఆవిడ తీసుకొచ్చే బాధ్యత మనదే అని చెప్తున్నారు. మనకి హిమాలయాల్లో మన శక్తి సరిపోదు, ఈ బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అసలు సరిపోదు, అందుకనే వాళ్ళు మాస్టర్స్ మనకి హెల్ప్ చేస్తారు, ఆవిడ మనకి హెల్ప్ చేస్తుంది, మనం చక్కగా వెళ్ళి వచ్చేస్తామన్నారు. అలాగే వెళ్ళాము. వెళ్ళిన తర్వాత గుడికి వెళ్ళటానికి కొంచెం టైం ఉంది అన్నారు. సర్లే అని ఆ గంగలోకి వెళ్ళి కాళ్ళు కడుక్కొని వచ్చాము.
వచ్చిన తర్వాత బామ్మ రాల అక్కడే కూర్చున్నారు గుడి దగ్గర. ఆవిడ అన్నారు, కొంచెం నీళ్లు తెచ్చి పెట్టొచ్చుగా నాకు అని అన్నారు. సర్లే అని ఏమనమ్మా తీసుకురాలేదంటే వెళ్ళి తీసుకురమ్మని అంటే వెళ్ళి తీసుకొచ్చాను. వెళ్తే అప్పటికి ఏం పెద్ద టైం ఎక్కువ ఏమి అవలా మేము వెళ్ళినప్పటికీ. తర్వాతకి నేను ఇలా బాటిల్ నీళ్లు పట్టుతుంటే నా చేతి మీద పడి చెయ్యి జిమ్మని లాగేస్తుంది, అంత చల్లగా అయిపోయినాయి వాటర్. అప్పుడు మా వారు అన్నారు, సరే నువ్వు వద్దులే ఆగు నేను జాగ్రత్తగా పడతానని. అప్పుడు ఆయన తీసుకొని ఆ నీళ్లు పట్టారనమాట. అవి తీసుకొచ్చి ఇస్తే అసలు ఆవిడ ఎంత ఎనర్జీ మనిషో చూడండి. నాకు కొంచెం చిందితేనే నేను తట్టుకోలేకపోయా చేతి మీద మళ్ళీ. అలాంటిది ఆ బామ్మగారు ఆ నీళ్ళతో మొహం కడుక్కొని నెత్తి మీద పోసేసుకున్నారు. అసలు నేను ఆవిడ్ని చూసి శివుడు అభిషేకం చేసుకున్నట్టుగా ఆవిడ ఆలోచన అదేనేమో అనిపించింది నాకు. ఆవిడ కాదు, శివుడికి అభిషేకం చేసింది ఆవిడ. అలా ఆ నీళ్లు అలా పోసేసుకునేసరికి అప్పుడు ఈవిడ చాలా గ్రేట్ మాస్టర్ అని తెలుసు, కానీ ఇంత గ్రేట్ అనేది నేను అప్పుడు చూసి ఆవిడ్ని అసలు అది మాత్రం నేను మర్చిపోలేను. అసలు ఆవిడ అలా చేసిన విధానం అసలు ఎంత ఇదిగా అనిపించిందో. అలా చాలా తెలుసుకోగలిగాను నేను. తర్వాత స్వర్లత గారు కూడా చాలా వచ్చిన తర్వాత అడిగారు, అమ్మ ఎలా ఉంది ఏంటంటే బాగానే ఉందమ్మా అన్న. నాకు ఎలా ఉంటుందంటే ప్రయాణంలో మాత్రం నేను కళ్ళు మూసుకొని కూర్చోవాల్సిందే, కళ్ళు తెరిచి మాత్రం నేను చిన్నప్పటి నుంచి కూర్చోలేను. మరి ఎందుకనో తెలియదు. అది ధ్యానం చేయకముందు అంతే, ధ్యానం చేసిన తర్వాత కూడా అంతే. అలా కళ్ళు మూసుకొని కూర్చొని ఉండేదాన్ని. మళ్ళీ కారులో నుంచి కిందకు దిగంగానే మళ్ళీ బాగానే ఉంటా. అప్పుడు స్వర్లత గారు అడిగారు, ఏ అమ్మాయి ఎలా ఉందంటే బాగానే ఉంది అని అన్న. మేము ఆ బద్రీనాథ్ కొండ మీద ఈ గుడి తీసే గ్యాప్లో కూడా మేము ఏం చేసామంటే ఖాళీగా ఉండటం ఎందుకులే అని ఇంకా పైకి వెళ్ళి ధ్యానం చేద్దామని చెప్పి వెళ్ళామన్నమాట. వెళ్తే ఆ కొండ మీద ధ్యానం చేస్తుంటే నేను అసలు ఎప్పుడూ వెళ్ళలేదు, కానీ నేను అంతకుముందు ఎప్పుడూ అక్కడికి వెళ్ళినట్టే అనిపిస్తాయింది. సరేలే అని నేను లేచిన తర్వాత కళాధర్ రెడ్డి గారు అడిగారు, ఏంటి మేడం ఎలా ఉంది, మీ ఫేస్ వెలిగిపోతాయింది అన్నారు. అంటే నేను అన్నాను, ఇలా సార్ ఇది వరకు నేను ఇక్కడికి రాలేదు, ఇదే ఫస్ట్ టైం, కానీ ఇది వరకు ఎప్పుడో వచ్చి ఇక్కడ ధ్యానం చేసినట్టు ఉంది అని అన్న. అనేసరికి అప్పుడు సార్ అన్నారు, అయితే మేడం మళ్ళీ కూర్చుందాము, మీకు గుర్తు వస్తుందేమో, ఈ జన్మ గత జన్మ ఏదో తెలుస్తుందేమో అన్నారు. అప్పుడు మళ్ళీ కూర్చుంటే మా మరిది గారు కొడుకు ఒక ఆయన సడన్గా చనిపోయాడు. నేను ఎప్పుడు తను చూడంగానే ధ్యానం చేద్దాం నాన్న అంటే ఇప్పుడు కాదు అనేవాడు తను. కానీ ఒకరోజు అన్నాడు ఆయన, పెద్దమ్మ ఈసారి నువ్వు అడక్కోకుండానే నేను ధ్యానం చేస్తాను అన్నాడు తను. అంటే సరే ఓకే అన్నా నేను. నాకు కూడా చాలా సంతోషం వేసింది. చిన్న కుర్రాడు 10th క్లాస్ చదువుతున్నాడు అనుకుంటా, అప్పుడు కాలేజీకి వచ్చాడు. అప్పుడు అనుకున్న పోన్లే నేను అడక్కోకుండానే చెప్పాడని నాకు ఆనందం వేసింది. ఆ బాబు అనుకోకుండా యాక్సిడెంట్లో చనిపోయాడు. చనిపోతే ఆయన ఆ మెదడులో నరాలన్నీ బయటకు వచ్చేసినాయి, కానీ ఊపిరి ఉంది ఆయనకి. ఆ ఊపిరి హాస్పిటల్కి దగ్గరగా తీసుకొచ్చేదాకా ఊపిరి ఉంది. అది నేను ఎలా తెలుసుకున్నా అంటే, ఆయన అక్కడ కనుక చనిపోయాడు అనుకోండి, తనకి ఇంకొకళ్ళు ఎవరో ఒకళ్ళు వచ్చేదాకానో ఏదో మరి ఎవరో ఒకళ్ళు చూసేదాకా తను ఇబ్బందిగా ఉండేవాడు, అక్కడ అనాథ శవంలాగా అయిపోయేవాడు. కానీ ఆయన ఎంత గ్రేట్ మాస్టర్ అంటే హాస్పిటల్ గేటు దగ్గర దాకా వచ్చేదాకా కూడా ఆయన